పోయిన వీడియోలో ఈ రష్యా మోడల్ అని చెప్పి ఒక వ్యవహారం మనం చర్చించాం. సో దీని ప్రకారం ఇప్పుడు మీరు చూశారనుకోండి, అమెరికా నుంచి వస్తున్న వార్తలు ఏమిటి? భారత్ పైన సెకండరీ శాంక్షన్స్ అనేవి విధించబోతున్నాము. సో ఈ విషయంలో జెలెన్స్కీని ఒక రిపోర్టర్ అడిగారు, ఏమండి ఇప్పుడు భారత్ మీద మళ్ళీ వీళ్ళు శాంక్షన్స్ అంటున్నారు కదా అంటే, వాళ్ళకి నష్టాలు తెలియాలి కదండి. రష్యా ఆయిల్స్ కొంటున్నారు అన్నప్పుడు ఆ దేశము నష్టపోవాలి. సో భారత్కి కూడా తప్పదు, వాళ్ళు కూడా ఈ లాసెస్ని భరించాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు. మరి నువ్వు ఏం చేసావురా? భారత్ యొక్క డీజిల్ నువ్వే కొంటున్నావు, హైయెస్ట్గా నువ్వే కొంటున్నావు. మరి ఈ ఆయిల్స్ రష్యా నుంచే కదా వస్తున్నాయి, ఏమీ మాట్లాడరండి. అంటే యూరోపియన్స్ వీళ్ళ యొక్క ఈ దొంగ బుద్ధిని మీరు గమనించాలి. మీకు డొనాల్డ్ ట్రంప్ అలాంటి వాడే, అతని మంత్రివర్గంలో ఉండేవాళ్ళు, మీకు ఎలాంటి సెక్రటరీ అయినా తీసుకోండి, ట్రేడ్ సెక్రటరీ అనండి లేదా ట్రెజరీ సెక్రటరీ అనండి, వీళ్ళందరూ కూడా దొంగలే. సో ఇప్పుడు జెలెన్స్కీ ఏం చేస్తాడు? మన సహాయం అని మనకు ఫోన్ చేస్తాడు, మళ్ళీ మనకే వెన్నుపోటు ఎలా పొడవాలని ఆలోచిస్తాడు. కానీ రష్యా మాత్రము చాలా చాలా క్లియర్గా ఉన్నారండి. ఇదే మనం తెలుసుకోవాలి. భారత్ ఇవాళ చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. అమెరికా వాడి శాంక్షన్స్ని ఎలా దాటాలి అని చెప్పి శతవిధాలా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ అందరూ మాట్లాడుతున్నారు. మనము రష్యా మోడల్ని పట్టుకున్నాము అనుకోండి, మీకు మొన్న మాత్రమే యుక్రెయిన్ పైన 800 డ్రోన్లు అనేవి రష్యా వాళ్ళు వాడారు. ఏమంటే పుతిన్ గారు ప్రతిరోజు ఇలా చేస్తూనే ఉన్నాడు కదా, ఏమిటి దీనివల్ల ఆయన సాధించేది అంటే, దీని వెనుక స్టోరీని మనం అర్థం చేసుకోవాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం యుక్రెయిన్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా పుతిన్ గారు దాడులు చేశారు. 800 డ్రోన్లు అండి. చూడండి ఏ స్థాయిలో ఈ అటాక్స్ ఉంటాయంటే, కీవ్ మహానగరం అంతా ఇవాళ దద్దరిల్లుతుంది. సో పుతిన్ ప్లాన్ ఏమిటి? ఏమీ లేదు ఫ్రెండ్స్, భారత్ మీద శాంక్షన్స్ అంటారు, మనల్ని బెదిరిస్తారు, మనము మాత్రము ఈ ఆయిల్స్ ఇలా కొంటూనే ఉంటాము అన్నాము. కానీ ఇందులో ఉండే విషయాన్ని గమనించారు అనుకోండి, యుక్రెయిన్ని 3 ముక్కలుగా విడగొట్టాలి. ఇప్పుడు మీరు మాస్కోలో ఒక ఎక్స్పర్ట్ని అడిగారు అనుకోండి, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆల్రెడీ ఒక ముక్క రష్యా అయిపోయింది కదా, అంటే డోన్బాస్ రీజన్ అనేది రష్యా యొక్క మీకు ఇప్పుడు భూభాగం. సో ఇక 2 ప్రాంతాలే యుక్రెయిన్ వద్ద మిగిలి ఉంది. సో దీనిని ఏదో ఒక రకంగా ఇంకొక 2 ముక్కలుగా విడగొట్టాలి. కాబట్టే యుక్రెయిన్ రాజధాని మీద ఇలాంటి దాడులు పుతిన్ గారు చేయిస్తున్నారు. సో ప్రపంచమంతా ఇవాళ మాట్లాడుతున్న విషయము, అమెరికా వాడు పాకిస్తాన్ని కాపాడడానికి తన వద్ద ఉండే అస్త్రాలను వాడబోతున్నాడు అన్నప్పుడు మనము ఏం చెయ్యాలి? రేపు ఒకవేళ ఒక తీవ్రవాద దాడి జరిగితే మీరు రష్యా మోడల్ని తీసుకోవాలండి ఫ్రెండ్స్. ఇదే మనము చెయ్యాలి. ఇంకా కూడా ఈ అమెరికా అని మిత్రదేశము వీళ్ళతో ట్రేడింగ్ ఇలా కాదండి. మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి. మీకు అమెరికా వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ ఏం మాట్లాడుతున్నాడు అంటే, మేము భారత్ పై సెకండరీ శాంక్షన్స్ కాదు, యూరోప్ యూనియన్ కూడా వాళ్ళ మీద శాంక్షన్స్ విధించాలి. ఎందుకండి? యూరోప్ యూనియన్తో వీళ్ళకున్న సంబంధాలు ఏంటి? ఫ్రెండ్షిప్ ఏమిటి అంటే, యూరోప్ యూనియన్కి సంబంధించిన 2 మంత్రి స్థాయి వర్గానికి చెందిన వాళ్ళు ఇవాళ భారత్కి వస్తున్నారు. వీళ్ళతో పాటు 30 మంది మెంబర్స్ వస్తున్నారు. దేనికి? 135 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రేడింగ్ భారత్తో ఈ ఒప్పందము కుదుర్చుకోవడానికి. అమెరికా వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఒకవేళ చైనాను ఐసోలేట్ చేశాము, అలాగే భారత్ మీద శాంక్షన్స్ అన్నాము, యూరోప్ యూనియన్ వాళ్ళు దీనికి భయపడి అమెరికా వద్దే వ్యాపారము చేస్తారని అనుకున్నారు. కానీ యూరోప్ యూనియన్ నాయకులు ఎలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఎలాగో భారత్ మీద ఈ టారిఫ్ ఉంది కాబట్టి మనము చెప్తే వాళ్ళు వింటారు, భారత్తో మనం వ్యాపారం చేసుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది. ఇది యూరోప్ యూనియన్ వాళ్ళు భావించి వాళ్ళ ట్రేడ్ సెక్రటరీస్ అంటే మంత్రి స్థాయి వ్యక్తులను ఇవాళ భారత్ పంపిస్తున్నారు. మనము కూడా రెడ్ కార్పెట్ వేసి రండి వ్యాపారం చేసుకుందాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుందామని అనేటప్పటికీ తట్టుకోలేక, అంటే వీళ్ళ వ్యాపారం అంతా భారత్ ఇవాళ ప్లాన్ అదేనండి. నేను ఇండియా, పాకిస్తాన్, రష్యా, యుక్రెయిన్ ఒకలాగే చూస్తాను.
ఎందుకంటే రష్యా మోడల్ అనే దాన్ని మనం అనుకరిస్తే మనకు తిరుగు ఉండదండి. ఎందుకంటే టోటల్ రష్యా ఎకానమీ కొలాప్స్ అయిపోవాలి, వాళ్ళ మీద ఎన్ని శాంక్షన్స్ కుదిరితే అన్ని శాంక్షన్స్ వెయ్యండి, కొలాప్స్ అయిపోతారని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ రోజు రోజుకి రష్యా యొక్క జీడిపి అనండి, ఆ ఎకనామిక్ కండిషన్స్ పెరుగుతూనే ఉన్నాయి, మెరుగుపడుతున్నాయి. సో ఈ మోడల్లో మీరు చూసారు అనుకోండి, యూరోప్ యూనియన్ మన వైపు తిప్పేసుకుంటే అమెరికా ఐసోలేట్ అయిపోతుంది. వాడేదో చాలా గొప్ప అనుకున్నాడు, కానీ ఇప్పుడు యూరోప్ యూనియన్ 27 దేశాలు మన వైపు వచ్చేసారు. సో మేము భారత్లో ఇంతంత పెట్టుబడులు పెడతాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుందాము అంటున్నారు. సో ఇప్పుడు మనము ఏం ఆలోచించాలి, రేపు ఖచ్చితంగా పాకిస్తాన్ 3 ముక్కలు అవుతున్నప్పుడు, 3 ముక్కలు అంటే ఏంటి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్, అలాగే ఖైబర్ పాఖ్తున్ఖ్వా, దీనిని 3 ముక్కలు చెయ్యాలి. ఈ ప్లాన్ మీకు రష్యా వైపు నుంచి, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి, ఇప్పుడు చైనా, కొత్తగా కలిసిన చైనా. సో ఈ 4 దేశాలు కలిసి పాకిస్తాన్ ఇలా చెయ్యాలి అని చెప్పి వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. దీని ప్రకారం ఎప్పుడైతే పాకిస్తాన్ ఇలా విడిపోతుందో, అలాంటి పరిస్థితులు వస్తాయో, వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో తీవ్రవాద దాడులు చేస్తారండి. సో అలాంటి ఒక పరిస్థితిలో మీరేం చెయ్యాలి, డైరెక్ట్గా పీఓకే మీద దాడులు ఆల్రెడీ చేశాం కాబట్టి ఇవాళ భయపడడానికి ఏమీ లేదు. ఇక బలూచిస్తాన్ అంటారా, అక్కడ చైనా అసెట్స్ కాదు, ఇవాళ అమెరికా వాడి అసెట్స్ కూడా, నూర్ఖాన్ ఎయిర్ బేస్ అని పోయిన వీడియోలో మీరు చూసారనుకోండి, ఈ కనెక్టింగ్ ద డాట్స్ ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది, కానీ ప్రతి విషయము కూడా ఎక్కడో ఒక పాయింట్ని కాన్సన్ట్రేట్ చేస్తూనే జరుగుతుందనేది మీరు గమనించాలి. సో ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ని కాపాడాలి అంటే ఆల్రెడీ మనము అమెరికాకు సంబంధించిన F-16 విమానాలు, అలాగే వాళ్ళ యొక్క న్యూక్లియర్ బేస్, వీటి మీదంతా కూడా దాడులు చేస్తున్నాం. ఎలాగో ఇవాళ వాళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ అనేది లేదు, ఖచ్చితంగా అమెరికా ఏదో ఒక స్టేజ్లో మనకు శత్రు దేశముగానే మారుతుంది. మరి మన టేక్అవే ఎలా ఉండాలి అంటే, సేమ్ రష్యా యుక్రెయిన్లో ఒక భాగాన్ని, డాన్బాస్ రీజన్ని రష్యా వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు. మరి మనం ఇంకా కూడా పీఓకే విషయంలో ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే, ఇవన్నీ కలవాలి. మీకు అమెరికా వాడు ఓపెన్గా నేను పాకిస్తాన్తో ఉన్నాను, భారత్ను ఛాలెంజ్ చెయ్యబోతున్నాను అంటే వెంటనే రష్యా వాళ్ళు రంగప్రవేశము చేస్తారు, పదా చూసుకుందాము, మీరిద్దరుంటే మేమిద్దరము, మాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ని ఒక అఫీషియల్ గవర్నమెంట్గా గుర్తించిన మీకు ద ఫస్ట్ కంట్రీ రష్యా. ఇవాళ మనము కూడా చెయ్యబోతున్నాము, ఆఫ్ఘనిస్తాన్లోనే ఎయిర్ బేసెస్ కూడా పెట్టాలి అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. అంటే పాకిస్తాన్ యొక్క బ్యాక్ యార్డ్ నుంచి వాడిని ఎలా కొట్టాలి. ఇప్పుడు అమెరికా ఏ లెవెల్లో పాకిస్తాన్ని కాపాడగలడు, ఎన్ని రకాలుగా కాపాడగలడు. ఒకవేళ చైనా కూడా కలిస్తే క్లియర్ కదండి, పీఓకే క్లియర్ అయిపోతే మీకు ఒక అతిపెద్ద హైవే, భారత్ చైనా కలిసి వేసే ఒక హైవే, ఇది మీకు రష్యా దాకా వెళుతుంది. దీనిని మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగారు అనుకోండి, ప్రపంచంలో మీకు తిరుగే ఉండదు. ఆ లెవెల్లో అంత అగ్రెసివ్గా మనం ఆలోచించాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మనం ఇంకా కూడా అమెరికా మా ట్రేడ్ పార్ట్నర్, సో వాళ్ళతో ఇంకా కూడా మాకు మంచి ఇవన్నీ వేస్ట్ అండి. ఎందుకంటే వాడు చేసే కుట్రలు, ఏ స్థాయిలో మన మీద కుట్రలు చేయాలో సర్వము చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఉండగా ఇంకా ఇంకా పెరుగుతుందే తప్ప ఇది తగ్గే పరిస్థితే లేదు. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం టు హిట్ పీఓకే నాకైతే అనిపిస్తుంది. 100% నా పర్సెప్షన్ అలాగే ఉంది. మరి మీకు కూడా అంటే అక్కడ రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించారో అనుకోండి, శాంక్షన్స్ అంటున్నప్పుడు యుక్రెయిన్ పై దాడులు పెరుగుతున్నాయి, ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. భారత్ మీద శాంక్షన్స్ అన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ ఆయిల్స్ కొనడానికి ప్రిపేర్ అవుతున్నాం. సో దీనంతా మీరు గమనించారు అనుకోండి, ఒక క్లియర్ కట్ ఐడియా ఉంది, ఒక ప్లానింగ్ ఉంది. దాని ప్రకారం మన ఫైనల్ టార్గెట్ పాకిస్తానే. కాబట్టి రష్యా యుక్రెయిన్లో ఏం జరుగుతుందో భారత్ పాకిస్తాన్లో కూడా ఇదే జరగాలి అని 100% నేను మాట్లాడుతున్నాను. మరి యూరోప్ యూనియన్ వాళ్ళు ఇవాళ భారత్తో కలిసిపోవడం, అమెరికాతో కాదండి, మనతో కలవడం అనేది మనకు ఒక మేజర్ అడ్వాంటేజ్. ఇన్ని దేశాలు కూడా మనతో వ్యాపారం అన్నప్పుడు మనము ఒకవేళ పాకిస్తాన్ ఎదిరించినా, వాళ్ళ మీద మళ్ళీ మనం ఆపరేషన్ సింధూర్ చేసినా, వీళ్ళు ఎవరూ కూడా మనకి వ్యతిరేకంగా మాట్లాడరు, మనకి సపోర్టుగానే ఉంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్ని రష్యా మోడల్గా మనం చెయ్యాలని నాకు అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? మీకు కూడా పాకిస్తాన్ని 3 ముక్కలుగా ఇమీడియట్గా చెయ్యాలని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.